మాట నిలబెట్టుకుందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఏపీ విషయానికి వస్తే దాదాపుగా 15,000 కోట్లు మంజూరు చేసింది. అండ్ ఈ మొత్తం కూడా అటు కూటమి నేతలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడే కాదు, తర్వాత కూడా మాకు అండ్ పోలవరం నిర్మాణానికి సంబంధించి కానీ అలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించి మొత్తం కూడా చాలా వరకు ఏపీకి మా సాయం అందుతుంది, ఇప్పుడు కాదు తర్వాత కూడా అందుతూనే ఉంటుంది అని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. చూస్తే మోదీ ప్రభుత్వం మిత్రధర్మాన్ని చాటుకుంది. కేంద్రంలో ప్రభుత్వ మనుగడకు టీడీపీ జనసేన మద్దతే కీలకం కావడంతో తాజా కేంద్ర బడ్జెట్లో ఏపీపై వరాల జల్లు కురిపించింది. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇబ్బడి ముబ్బడిగా సాయం అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే కర్తవ్యంలో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రధానంగా రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేశామన్నారు. ఇక అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించారు. వివిధ అభివృద్ధి ఏజెన్సీల ద్వారా ఈ ఏడాదే ఈ నిధులు అందిస్తామని చెప్పారు. రానున్న సంవత్సరాల్లో అదనపు నిధులు కూడా సమకూరుస్తామన్నారు. ఏపీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, గిరిజన విశ్వవిద్యాలయం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ, సొసైటీ ఫర్ అప్లోడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్ లిమిటెడ్, విశాఖ పోర్ట్ ట్రస్ట్, విశాఖ ఉక్కు కర్మాగారం, హిందుస్థాన్ షిప్ యార్డ్ తదితర కేంద్ర సంస్థలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భాగంగా గుర్తించాలని నిర్ణయించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి 620 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్టుకు 150 కోట్లు, పెట్రోలియం ఎనర్జీ సంస్థకు 168 కోట్లు కేటాయించారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద దేశంలోని అన్ని ఎయిమ్స్ లకు కలిపి 2,200 కోట్లు కేటాయించారు. ఇందులో నుంచి మంగళగిరి ఎయిమ్స్ కు కూడా నిధులు అందుతాయి. రెండు 2024-25 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్కు కేంద్ర పన్నులు సుంకాల్లో 50,474.64 కోట్ల వాటా లభిస్తుందని బడ్జెట్లో పేర్కొన్నారు. మొత్తం పన్నులు సుంకాల్లో ఏపీ వాటా 4.047%. కార్పొరేషన్ ట్యాక్స్ రూపేణా 15,156.51 కోట్లు, ఆదాయ పన్ను 17,455.93 కోట్లు, కేంద్ర జీఎస్టీ 15,079.39 కోట్లు, కస్టమ్స్ 2,228.46 కోట్లు, ఎక్సైజ్ 469.73 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ 1.66 కోట్లు, ఇతర పన్నులు సుంకాల రూపేణా 82.96 కోట్ల రూపాయలు లభిస్తాయి. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా అభివృద్ధికి విభజన చట్టం ప్రకారం గ్రాంట్లు మంజూరు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేశారు. పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని కొప్పర్తి నోడ్, హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్లోని ఓర్వకల్లు నోడ్లో నీరు, విద్యుత్, రైల్వే వంటి మౌలిక సదుపాయాలకు నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మూలధన పెట్టుబడుల కోసం ఈ ఏడాది అదనపు కేటాయింపులు చేస్తాము అని వెల్లడించారు. తూర్పున ఉన్న రాష్ట్రాలు బలమైన సంస్కృతి సంప్రదాయాలు కలిగి ఉన్నాయి అన్న నిర్మలా సీతారామన్ బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాలను కలుపుతూ తూర్పు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి పూర్వోదయ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ఆ రాష్ట్ర రైతులకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం అందించడానికి త్వరగా పూర్తి చేయడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు నిర్మలా సీతారామన్.
ఈ ప్రాజెక్టు దేశ ఆహార భద్రతను పెంచుతుంది అని ప్రకటించారు. అలాగే వనరుల కొరత రాకుండా వివిధ రాష్ట్రాలకు 1,50,000 కోట్ల మేర దీర్ఘకాలిక వడ్డీ లేని రుణాలను కల్పిస్తామని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. రాష్ట్రానికి విదేశీ రుణ సాయం లభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రోడ్లు, వంతెనల నిర్మాణ ప్రాజెక్టు, గ్రామీణ రహదారుల ప్రాజెక్టు, నీటిపారుదల, జీవనోపాధి మెరుగుదల ప్రాజెక్టు రెండో దశ, అభ్యాస్ పరివర్తన్ ప్రాజెక్టు గురించి కూడా నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రస్తావించారు. గత 5 ఏళ్లుగా ఉండి లేనట్లుగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నట్లు కేంద్రం దాదాపుగా మర్చిపోయింది. ఇప్పుడు కాలం మారింది, ప్రభుత్వం మారింది. కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఆపన్న హస్తం అందిస్తోంది. నిన్న పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఏపీ పేరు మారుమోగిపోయింది. రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాలు మునిగిన సమయంలో కేంద్రం అందించే సహాయం కొండంత అండగా నిలవనుంది. ఇక అమరావతికి ఏడాది అందించే 15,000 కోట్ల రూపాయలు పూర్తిగా సహాయమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకనే చెప్పారు. అప్పుగా తెచ్చి ఇచ్చే ఈ మొత్తంలో రాష్ట్ర వాటాను కూడా కేంద్రమే భరించమే అవకాశం ఉంది అని పరోక్షంగా తెలియజేశారు. ఈ దిశగా చంద్రబాబు ఇదివరకే కేంద్ర పెద్దలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సమకూరే 15,000 కోట్లతో అమరావతి నిర్మాణ పనులను పరుగులు తీయించే అవకాశం ఉంది. ఇక పోలవరం ప్రాజెక్టు ఖర్చు ఎంతైనా తమదేనని కూడా నిర్మల విస్పష్టంగా చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2 సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఒకసారి ప్రధానిని, మరోసారి కేంద్ర హోంమంత్రిని కలిశారు. ఆ తర్వాత వచ్చిన కేంద్ర బడ్జెట్లో నిర్దిష్టమైన ఫలితాన్ని సాధించగలిగారు. రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల నిధులు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత తాము తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు సాయంపై వివరాలను కేంద్రం ఇప్పుడు బయట పెట్టకపోయినా బుద్వేల్ఖండ్ తరహా ప్యాకేజీ తరహాలో ఇది ఉంటుందని అంటున్నారు. ఈ ప్యాకేజీలో భాగంగా పరిశ్రమలు పెట్టిన వారికి కేంద్రం భారీగా రాయితీలు సమకూరుస్తుంది. ఈ రాయితీల ద్వారా బుద్వేల్ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ నగరం కేంద్రంగా రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించారు. నిన్న అసెంబ్లీ లాబీలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల్లో కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు ఉల్లాసాన్ని నింపాయి. తమ సంఖ్యాబలం కేంద్రంలో ఎన్డీఏ కూటమే మనుగడకు అవసరమైనప్పటికీ తమ విజ్ఞప్తులను కేంద్రం ఎంతవరకు పట్టించుకుంటుందన్న దానిపై కొంత అస్పష్టత ఉండేదని ఒక మంత్రి చెప్పారు. కానీ చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించి, పెద్దరికాన్ని ప్రదర్శించి కొంతవరకు ఫలితాలను రాబట్టగలిగారని కొనియాడారు. తమకు కేసులు, ఇతర అవసరాలు లేవు కాబట్టి ఏది అవసరమో అది తెచ్చుకున్నామని తెలిపారు. రాష్ట్ర అవసరాలు తెలిసి రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే నేత తనకు అవకాశం వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే ఏం చేయగలరో చంద్రబాబు చేసి చూపించారని విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. జగన్ హయాం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు. అదే ఎంపీల సంఖ్య ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల కాలం వృధాగా గడిపేశారు. చంద్రబాబు మొదటి 2 నెలల్లోనే కేంద్రం నుంచి సానుకూల ఫలితాలు రాబట్టారు. 2019-24 మధ్య లోక్సభలో ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ అవసరం లేకపోవడం నిజమే, కానీ రాజ్యసభలో మాత్రం ఖచ్చితంగా ఉంది. దీనిని రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకునేందుకు జగన్ ఏనాడూ ప్రయత్నించలేదు. ప్రతిసారి అన్ని అంశాల్లో ఎన్డీఏకు బేషరతుగా మద్దతు ఇచ్చారు. ఎడాపెడా అప్పులు తెచ్చుకోవడానికి మాత్రమే తన పరిమితిని ఉపయోగించుకున్నారు. విభజన చట్టం కింద రాష్ట్రానికి రావాల్సిన వాటిలో దేనిని జగన్ రాబట్టలేకపోయారు. 3 రాజధానుల పేరుతో అయోమయం సృష్టించి ఏ రాజధానికి సాయం కావాలో అడగలేక ఆ విషయంలో మౌనం వహించారు. పోలవరం ప్రాజెక్టుతో వికట ప్రయోగాలు చేశారు. కేంద్రం వద్దన్న రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. నిధులు సాధించలేకపోయారు. తన కేసుల కోసం తమ్ముడు అవినాష్ రెడ్డి అరెస్టు కాకుండా ఉండడం కోసం మాత్రమే ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక నవ్యాంధ్ర కళల రాజధాని అమరావతికి మహర్దశ పడుతోంది. గత 5 ఏళ్లలో జగన్ నిర్వాకానికి బలై అరణ్యాన్ని తలపించిన నవనగరం ఇప్పుడు క్రమంగా జీవకళ సంతరించుకుంటోంది. చంద్రబాబు ప్రభుత్వ చొరవ, తాజాగా కేంద్రం తోడ్పాటుతో జవసత్వాలు పొంది మహోన్నత నగరంగా రూపుదిద్దుకుంటుందన్న ఆశలు మొలకెత్తుతున్నాయి. ఇక అమరావతి నిర్మాణానికి కేంద్రం భరోసా ఇవ్వడమే కాకుండా బడ్జెట్లో భారీగా 15,000 కోట్ల రూపాయలను ప్రకటించింది. రాబోయే కాలంలో మరిన్ని నిధులిస్తామని కూడా పార్లమెంటు వేదికగా భరోసా ఇచ్చింది. దీంతో గడిచిన 5 ఏళ్ల పాలనలో చీకట్లు తప్ప వెలుగులు చూడని అమరావతిపై కాంతి రేఖలు ప్రసరిస్తున్నాయి. ఇక కష్టాలు, కన్నీళ్లు, ఆవేదనతో అల్లాడిన రాజధాని రైతులు కేంద్రం ప్రకటనతో ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. కాకుండా లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా పేరుగాంచిన పోలవరాన్ని తామే పూర్తి చేస్తాము, ఇది నేషనల్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రకటించాము అని చెప్పి కేంద్రం బడ్జెట్ లో ప్రకటించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కళల రాజధాని, ప్రజానీకం, తెలుగు ప్రజానీకం కళల రాజధానిగా పేరుగాంచిన అమరావతికి తొలిసారిగా కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించారు. 15,000 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఇస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో పాటు కొన్ని ఆర్థిక సంస్థల నుంచి కూడా మరిన్ని రుణాలు ఇప్పిస్తాము అని కూడా, ఇది కేవలం ఈ ఏడాదికి మాత్రమే పరిమితం అని, వచ్చే ఏడాది నుంచి కూడా ఇంకా మరింత సాయం చేస్తామని చెప్పి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు. అయితే దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు ఇస్తాము అని చెప్పి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్రం ప్రకటించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాగా గుర్తించడంతో పాటు వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని కేంద్రం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో ఈ 8 జిల్లాల ప్రజానీకం హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంది. ఇక వీటన్నిటికీ మించి విశాఖ ఉక్కుకి 620 కోట్లను కేంద్రం ప్రకటించింది అని అంటే విశాఖ ఉక్కుని అక్కడ పెట్టుబడులను ఉపసంహరించుకోవటం లేదు అని చెప్పి కూడా విశాఖలో ఉక్కు కార్మికులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొప్పర్తి, ఓరకల్లు నోట్స్ అభివృద్ధిని కూడా చేస్తున్నారు. అంటే విశాఖపట్నం, చెన్నై కారిడార్ లో ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్ లో ఈ 2 నోట్స్ ని అభివృద్ధి చేయడం వలన పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా కేంద్రం రాయితీలు ఇస్తామని ప్రకటించింది. దీనివల్ల రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది అని, ఇక కష్టకాలంలో కేంద్రం నిధులు వస్తున్నాయి, ఇది ఏ రూపాన వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక పురోగమనానికి దారితీస్తుంది అని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న అసెంబ్లీ ఇన్నర్ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. ఆర్థిక కార్యకలాపాలు వేగానికి నిధులు పనికొస్తాయని, వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ వస్తుందని ఆశిస్తున్నాము అని కూడా ప్రకటించారు. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల రూపాయల రుణం తీసుకోవడంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్, ఈ రుణానికి మ్యాచింగ్ గ్రాంట్ ఎవరివ్వాలి అనేది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ మ్యాచింగ్ గ్రాంట్ ని కేంద్రం ఇస్తుందా లేకపోతే రాష్ట్రం ఇస్తుందా అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిర్ణయిస్తామని చెప్పి కూడా నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిఏబీలో మాట్లాడుతూ ప్రకటించారు. అదేవిధంగా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని, అందువల్ల ఈ ప్రాజెక్ట్ లో రెస్టరేషన్ అండ్ రిహాబిలిటేషన్ తో పాటు అక్కడ ఏదైతే పునరావాస కాలనీలు నిర్మిస్తున్నారో వాటన్నిటికీ, అదేవిధంగా మెయిన్ డ్యామ్ కి వీటన్నిటికీ ఫేజ్ 1 లో ఏదైతే నిధులు ఇస్తామన్నామో వీటన్నిటికి కూడా కేంద్రమే పూర్తి బాధ్యత వహిస్తుంది అని కూడా నిర్మలా సీతారామన్ నిన్న పిఏబీలో జరిగిన మీడియా సమావేశంలో తెలుగులో మాట్లాడుతూ కూడా ప్రసంగించారు. అందరికీ అర్థమయ్యే రీతిలో ఆమె చెప్పారు. దీని బాధ్యత, అమరావతి నిర్మాణం బాధ్యతతో పాటు పోలవరం నిర్మాణం బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుంది అని ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలుగుదేశం, బీజేపీ నేతలు అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతుండటం, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ వరాల జల్లు ప్రకటించడంతో అసెంబ్లీ లాబీలతో పాటు అసెంబ్లీలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయడంతో పాటు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ శాసనసభ సభానాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా శాసనసభలోనే హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు.
ఈ సాయం ఈ 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పన్నుల వాటాగా కూడా 50,474 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి ఇస్తున్నట్టు కూడా కేంద్ర పన్నుల వాటాలు అంటే డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అంటారు దీన్ని ఇస్తున్నట్టు కూడా ప్రకటించారు. అంటే ఇది గత సంవత్సరం కంటే ఎక్కువగా ఉంది. గత 5